రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించి ఆశా వర్కర్లను సోమవారం ఉదయమే 4 గంటల నుండి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్కు తరలించి ఆశా వర్కర్ను గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచడానికి జిల్లా సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని తప్ప ఈ యొక్క రకంగా ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి అవమానించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం, కనీస భద్రత, కనీస బీమా సౌకర్యం, మట్టి ఖర్చులు తదితర డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా సిఐటియు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్, ఆశా వర్కర్లు బాసాలత, పాక ఉమ, గుమ్మడి జయశీల, దమ్మలత, రేణుక, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల కనీస వేతనం అమలు చేయాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం అలాగే రూరల్ అర్బన్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లను ఉదయం 4 గంటల నుంచే ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్కు తరలించి ఇప్పుడు దాదాపు 11 గంటల దాకా పోలీస్ స్టేషన్లో గుర్తుండో పెట్టడం అనేది ఏదైతుందో మరి పూర్తిగా ఆశా వర్కర్లను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం సిఐటి పక్షాన. మరి ఆశా వర్కర్లను ఇలా ప్రభుత్వం లోపల అనేక రకాలుగా సేవలకు ఉపయోగించుకుంటున్న సందర్భంలో వారి హక్కుల కోసం, వారి డిమాండ్ల కోసం మరి నిన్నటి రోజున 27వ తేదీ నాడు రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయినా కూడా మరి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా వీళ్ళను ముందస్తుగా ఆశా వర్కర్లను ఇబ్బంది పెట్టే విధంగా మబ్బుల 4 గంటల నుంచి తీసుకొచ్చి దాదాపు 4-5 గంటలు కూకుండా పెట్టడం అనేది ఏదైతే ఉందో ఆశా వర్కర్లను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఆశా వర్కర్ల ఎట్టి చాకిరీ చేయించుకుంటా మరి అనేక రకాలుగా ఒత్తిడికి లోనవ్వకుండా మరి ఇష్టానుసారంగా ఏ సేవలకు పడితే ఆ సేవలకు వినియోగించుకుంటా ఆశా వర్కర్లను మరి ఈ రకంగా సేవలు వినియోగించుకోవాల్సింది పోయి మరి ప్రభుత్వం వీళ్ళేమో దౌర్జన్యం చేసినట్టు, దాష్టికం చేసినట్టు మరి వీళ్ళని ప్రతి సందర్భంలో తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో కూకుండా పెట్టడం అనేది మరి ఇలా ప్రభుత్వాన్ని సిగ్గుమాలిన చర్యగా ఇలా సిఐటి భావిస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి మరి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా కనీస వేతనం అమలు చేయకపోవడం ఉంచడం పక్కన పెడితే మరి ప్రతి సందర్భంలో ఈ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చడం అనేది మాత్రం అది చాలా దుర్మార్గమైన చర్యగా సిఐటిగా భావిస్తుంది. ఇప్పటికైనా అటువంటి అలవాట్లు మానుకోవాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి ఫిక్స్డ్ వేతనం ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కూడా ఇలా ప్రభుత్వం అమలు చేయలేదంటే ఇలా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం. మరి వారి కనీస వేతనం అమలు చేయకుండా, కనీస భద్రత గుర్తించకుండా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించకుండా చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చుడా అనేది మాత్రం ఒకసారి ప్రజానీకం కూడా ఆలోచించాలి. మరి ఆశా వర్కర్లు గ్రామం లోపల ఎన్నో సేవలు ఉపయోగించుకుంటూ మరి ఎన్నో సేవలు చేస్తున్నా కూడా వారికి కనీసం గుర్తింపు కూడా లేకుండా ఈ రకంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అవమానించడం కూడా ఇది సిగ్గుమాలిన చర్యగా ప్రభుత్వానికి భావిస్తున్నాం.